డాడీ అసలు ఇలాంటి మమ్మీని ఎలా పడేసావు? లేదమ్మా, నేను పడేయలేదు. మీ మమ్మీయే నన్ను దబేల్మని పడేసింది. ఎలా డాడీ చెప్పవా? చెప్తానమ్మా, చెప్తాను. అది 1997. అబ్బో, నడుము విరిగింది. అయినా బానే ఉందిలే. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తాను, అడ్డి వరకు ఏమవుతుంది? కుద్దింది నువ్వమ్మా. తప్పుకోవాలని తెలీదా? ఏంటి తప్పుకునేది? పెద్ద ఆర్టీసీ బస్ వచ్చినట్టు మీదకి వచ్చేసి. నాకేమన్నా సరదా అనుకున్నావా? లేవయ్యా. మీద పడుకుంది నువ్వు లేవాలి. నా చెయ్యిని వీపు కింద తగలడింది, లే. సారీ. చచ్చింది చెయ్యి. నాకు మాత్రం హాయిగా ఉంది. ఓయ్, చూడ్డానికి ఎలకి పిల్ల ఉన్నా ఏనుగంత బరువు ఉన్నావు. ఏం తింటున్నావేంటి? గడ్డి. నీ బాడీకి అదే కరెక్ట్. నిన్ను ఎల్లవమ్మా. పొద్దున్న లేచి ఎవడ మొహం చూసాను ఏంటి? నీ మొహమే చూసుకుని ఉంటావు అద్దంలో. ఆయన ఆడపిల్లలు కనిపిస్తే చాలు మీద పడిపోదామని చూస్తూ పెద్ద ఐశ్వర్య వచ్చింది. మందే తప్పు. సారీ అండి. అలా పెట్టు గడ్డి. అయినా నువ్వు తినేది గడ్డేగా. ఎల్లవమ్మా. పోరా. పోవే పుస్కి. అసలు నిన్ను అనాలి. ఎందుకు సారీ చెప్పావు? పోదా. రండి చంద్రం గారు, రండి. ఏం కావాలి? 2 అనాసిల్ టాబ్లెట్లు, జెండుబాం సీసా కావాలి. మీరు భలే జోకులు వేస్తారు సార్. జోకులే కాదు, సీటీ పాటలు కూడా వేస్తా. కడతావేంటి? అదిగో మళ్ళీ జోకు కాదా? సర్లే గాని మంచి రింగ్ ఒకటి చూయించు. ఈ మోడల్ చూడండి మేడం. రండి సార్. ఇదేలా ఉంది? అది నీ పెళ్ళాక తీసుకుంది గాన్లే. మీ ఆయన్ని ముట్టడానికి బాగుంటుంది. కొంచెం సన్నగా ఉంది, తీసుకోవే. ఇదిగో ఇది చూడు, ఇది బాగున్నట్టుంది. ఇప్పుడు వద్దులేవే, తర్వాత చూద్దాం. సర్లే. అయ్యో, నా రింగ్ ఏది? నువ్వా? కాదు, నేనే. ఆ ఉంగరం నువ్వు పెట్టుకున్నావేంటి? కొందామని. కొంటావా? అది నాది. చిచి, ఇది నీదా? నువ్వే చిచి. మర్యాద తీ. చేతనా ఉండు. వద్దులే, ఇది కొంచెం లాగమ్మా. సారీ. తొందరగా తీవయ్యా. ట్రై చేస్తున్నాం కదా. ట్రై చేస్తున్నావా? నాటకాలు ఆడుతున్నావా? కొట్టేద్దామనా? వయబ్బో, ఇదో పెద్ద కోహినూరు వజ్రం. కొట్టేస్తాం దీన్ని. కోహినూరు వజ్రమే, అది మా బామ్మ ఇచ్చింది. మీ బామ్మ ఇచ్చిందా? అప్పుడే అనుకున్నా ఇదేదో కొట్టేసే టైప్ అని. నిన్నసలు ఇదిగో నువ్వు ఎక్కువ ముట్టడు. అయ్యో అయ్యో, ఆగండి ఆగండి. ఏమిటి ప్రాబ్లం? నా ఉంగరం అతను పెట్టేసుకున్నాడండి. తీసినా అని చెప్తున్నా, వింటలేదు. తీ తొందరగా. తీసినా ఉండా. రావటం లేదా? అయితే కట్ చేయమంటారా? కట్ చేసేయండి. కట్ చేసేయండి, దరిద్రం వదిలిపోద్ది. కట్ చేయాల్సింది రింగ్ కాదు, వేలు. వేలా? నువ్వు ఏయ్, ఆగండి ఆగండి. చంద్రబాబు నువ్వు ఆగు. మేడం మీరేం కంగారు పడకండి. రేపు ఉదయానికల్లా ఉంగరం ఇచ్చే బాధ్యత నాది. మీరు గ్యారంటీయా? ఇతని మీద నాకు నమ్మకం లేదు. ఏంటి? ఏంట్రా ఏంటి? రాగి అనొద్దు చెప్తా. ఆగండి ఆగండి ఆగండి. అమ్మా, ఇది పెద్ద ఈయన ఆర్ఎస్ బ్రదర్స్ లో మేనేజర్ గా నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. రేపు ఉదయంలోగా ఉంగరం రాకపోతే తాళాలు వచ్చేస్తాయి. పదవే. అచ్చే. సార్, చంద్రం గారు వస్తున్నా. ఏంట్రా? మీ గురించి ఎవరో వచ్చారు సార్. సరే వస్తున్నాపా. ఇవాళ ఉంగరం ఇవ్వకపోతే వాడు నా చేతిలో చచ్చాడే. అడుగునే పారిపోతున్నాడు. ఎక్కడా పారిపోతున్నావు? ఆగురా, ఆగు. రావే. ఎవడా రింగోడేనా? ఆ సైడ్ వెళ్ళాడు చూడు. థ్యాంక్స్. మెన్షన్ ప్లీజ్. ఎవరు మాట్లాడింది? మీ మామ బర్రి. హలో, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? మేడం కొట్టి. అక్కర్లేదు.
పెళ్ళుంగరం పెట్టుకున్నట్టు పెట్టుకుని తిరుగుతున్నావేంటి తీ. అబ్బా, వస్తేగా తీయడానికి డజన్ సోపులు అయిపోయినాయి. నువ్వు నాటకాలు ఆడుతున్నావు నాకు అప్పుడే తెలుసు. తీ, నువ్వు పెద్ద దొంగవి. ఇదిగో దొంగ గంగా నోటు. అన్నాడ్రా, ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఓయ్, ఇదిగో నీకు కావాల్సిన దొంగవేగా, ఇప్పుడే తీసుకొస్తా ఉండు. నేను నమ్మను, నేను వస్తా. దా దా ఎక్కడికి? బాత్రూమ్ కి. బాత్రూమ్ కా? మరి వరకే వద్దండి ఉంగరం. ఎక్కడే ఉండు. ఏయ్, ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావేమో. ఆ. షాప్ చుట్టూ నా మనుషులు పెట్టా. నీ సంగతి నాకేం తెలియదు, పెద్ద బందిపోటరాని. ఏయ్, ఇది పెద్ద రాక్షసిలా ఉందే. ఏడుకొండలవాడ, ఇది ఒక ఆడపిల్ల ముందు ప్రిస్టేజ్ ఇష్యూ స్వామి. ఎలాగైనా వచ్చేది చూడయ్యా. ఈ ఉంగరానికి బదులు ఇంకో ఉంగరం నీ ఉండిలో వేస్తా స్వామి. జై ఏడుకొండలవాడ. రావే. వచ్చా భుజమడా, ఎంత ఇబ్బంది పెట్టే. జస్ట్ సింపుల్ గా ఇలా పెట్టి ఇలా అమ్మని అనవసరంగా మళ్ళీ ఇరికిచ్చానే. ఇంకా రాడేంటి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అనవసరంగా ఏడుకొండలవాడికి ప్రామిస్ చేసామే. ఒక్క నిమిషం ముందు వచ్చింటే బాగుండేది. పర్లేదులే, ఏడుకొండలవాడు పెద్దగా ఏం ఫీల్ అవడు. జై ఏడుకొండలవాడ. ఏడుకొండలవాడ, ఉండిలో వేసేసుకున్నావా? నా పని హరి. ఏయ్, పారిపోతున్నాడు. ఏయ్, ఆగరా, సచ్చినోడా. ఎక్కడ పారిపోతావ్? దొంగ వెధవా. నా ఉంగరం కొట్టేసి పారిపోతావా? 3 చెరువులు నిండా ఇస్తుంది. ఈ డ్రైనేజ్ ఇక్కడ పడిందా? ఏయ్, చెప్ప పెట్టుకుని పారిపోయి వచ్చేసావేంటి? ఆ? అంటేనండి, ఇందాక ఆఫీస్ బాత్రూమ్ లో బాబోయ్, నా ఉంగరం. ఉంగరం అండి ఇలా తీసానండి, వచ్చేసిందండి. జాయిగా వచ్చిందని ఇలాగన్నానండి. ఇలా పట్టుకునే లోపు అది ఆ సింకు బొక్కలో పడిపోయిందండి. అంటే ఏం లేదండి, ఆ బొక్కలోంచి ఇలాగ ఈ డ్రైనేజ్ లోకి వస్తుందండి. నేను మీకు తీసిస్తానండి. ఏంటి కొత్తగా చెప్తున్నావా? అసలు నీ కంటికి ఎలా కనబడతా నేను? అంటే చెప్పకూడదు కానండి, చాలా ముద్దు వస్తున్నారండి. ఏయ్, ముక్కు పచ్చడైపోద్ది. నా ఉంగరం తీసి. ఇస్తాంలేండి. బోడుంగరం దానికి పెద్ద ఇందాక షాప్ అంతా గోల గోల చేసి ఇలా డ్రైనేజ్ చుట్టూ తిప్పుతున్నారు. ఇవ్వమా? ఇస్తాంలేండి, కూర్చోండి. తొందరగా తీ. ఏమిటో ఇక్కడ? రండి చూద్దాం. చెంబు. ఏమండోయ్, మన చెంబులా ఉందే. మనది కాదనుకుంటానే. లేదు, చెట్టు ఉంది, మీదే అనుకుంటాను. ఇదిగో మిమ్మల్ని మొట్టినప్పుడు పట్ట సొట్ట. ఓం నమః శివాయ. ఏమండోయ్, లో జాకెట్. అది నీది కాదే, పక్కింటి చంద్రకళది. సైజు నెంబర్ 38. ఆ విషయం మీకెలా తెలుసు? నా వల్ల కదా, వదులుకోవాల్సిందే. ఏంటి వదులుకునేది? అది మా బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టింది. మీ బామ్మ పైట్లు వేసినప్పుడు పెట్టిందా? కాదు 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 కాదు, నేను పైట వేసినప్పుడు మా బామ్మ పెట్టింది. ఓహో, పోన్లే, పెళ్లికి చేయిస్తాను. ఎవరి పెళ్లికి? మన పెళ్లికి. మన పెళ్లికా? అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమైతే మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతాను. ఆ రాముడిది చంద్రాంది ఒకే మాట ఒకే బాట. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఎవరు మెళ్ళ పడితే వాళ్ళ మెళ్ళ తాళి కట్టేయటమేనా? ఎవరి మెడలోనో కట్టమంటలేదురా, నేను చూపించిన అమ్మాయి మెడలో కట్టు. నాన్న, నాకు ఒక మనసు ఉంటుంది, ఆ మనసు ఇంకో మనసును కోరుకుంటుంది. చూడు ఎలా విలవిల్లాడుతుందో. చూడు నాన్న. బాబు, నాన్న, ప్రతి ఇంటికి ఒక దూల ఉంటుంది. కరెక్టే. ఆ దూలానికి ఒక తాడు వేలాడుతుంటుంది. అబ్బా, అలా చూడు ఎలా ఎదురు చూస్తుందో. నా పెళ్లి నీ చావుకొచ్చిందా నాన్న? నువ్వు లేని ఈ ఇల్లు, పొట్టు లేని అమ్మ మొహం నేను చూడలేదు నాన్న, నేను చూడలేదు. ఇప్పుడే చేస్తాను. మీ అమ్మ అమ్మా, నాన్న చచ్చిపోతాడంటే వద్దని చెప్పవే. ఆ ఉరి ఆయనకు కాదు, నీకు. ఈ కుట్రలో నీకు బాగా ఉందా అమ్మా? ఛ, దానికి నాకు అస్సలు సంబంధం లేదు. తీసుకో. థ్యాంక్స్ అమ్మా. కాకపోతే ఆ కాఫీలో కాస్త ఎలుకల మందు కలిపాను అంతే. ఏమిటి నాన్న ఊసేసావు? తాగు నాన్న, తాగు. లేదమ్మా, నా పెళ్లి గురించి మీరింత రిస్క్ తీసుకున్నాక ఎలా తగ్గలనమ్మా? తాగలేదు, తాగలేదు. టోటల్ కన్ఫ్యూజన్. చలపతిరావు గారు హౌస్ ఇదేగా? ఇదే. రెస్పెక్టెడ్ సార్. నమస్కారం. హలో.
హాయ్. ఏంటండి ఇంత లేటు? ఏం చావమంటారండి, గ్రహాలు పర్మిట్ చేయాలి కదా. తిథులు నక్షత్రాలు ఫైటింగ్, రాహువు కేతు షౌటింగ్, సూర్యుడికి స్వెట్టింగ్, చంద్రుడికి షివరింగ్, టోటల్ కన్ఫ్యూజన్. పంచాంగాలు అంగాంగాలు సవరించుకుని సెట్ చేసుకుని వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. మధ్యలో ట్రాఫిక్ జాము. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. పంతులు గారు అపశకనం ఫీల్ అవుతున్నట్టున్నారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే పోలా? భలేవాడివే. వర్జ్యాలు దోషాలు అన్ని తొలగిపోయి మంచి గడియలు తొంగి చూస్తున్నాయి. గ్రహాలన్నీ కలుసుకుని మ్యూచువల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ ద మ్యారేజ్. ఏమై పంతులు గారికి ఒక కాఫీ తెచ్చు, ఎలుకల మంది కలప. అలాగే. ఎలుకల ముందా? టోటల్ కన్ఫ్యూజన్. సర్లేండి, అబ్బాయి జాతకం నా మొహాన కొడితే ఐ విల్ బి ఆన్ ది జాబ్. ఒక్క నిమిషం. మాస్టర్, ఈ పెళ్లి సెట్ చేసింది మీరేనంటే? ఎస్ మై సెల్ఫ్. చాలా థ్యాంక్స్ అండి బాబు. No man. చాలా థ్యాంక్స్. ఏమిటి చేయి తెగ పిసిగేస్తున్నావు? ఆంతర్యం పదండి చెప్తా. రాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నీకు ఈ సంబంధం ఇష్టం లేదు, మ్యారేజ్ జరగొట్టాలి అంతేనా? ఎలా కనిపెట్టారు? ఎక్స్పీరియన్స్. ఓకేనా మరైతే? మరి నాకేంటి? ఏం కావాలో? ఎంత ఇస్తావేంటి? 2000 ఇస్తా. చాలా చీప్ గా ఉంది. నువ్వే ఇంకో మాట చెప్పు. ఇదిగో 5000 ఇస్తాను, నువ్వు ఇంకేం మాట్లాడు. ఓకే. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పెళ్లి చూపులకి నేను నాకు ఇష్టం లేకుండా వస్తున్నా, కానీ అక్కడ మా అమ్మ నాన్నకి నాకు ఇష్టం ఉన్నట్టు చెప్తా. కానీ నువ్వు చెడగొట్టాలి. నువ్వు చెడగొట్టేస్తున్నావు. నేను చెడగొట్టేశాను. పో డబ్బో. ఒరని అబ్బో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి అద్భుతమైన జాతకాలండి. ప్రపంచంలో అతి కొద్ది మంది జాతకాలు మాత్రమే ఇలా ఉంటాయి. ఓ ఐశ్వర్యరాయి, ఓ సానియా మిర్జా, ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీ అమ్మాయి. అమ్మాయి జాతకం అదుర్సు, అబ్బాయి జాతకం బెదుర్సు, ఇద్దరి జాతకాలు భేషుగ్గా కుదుర్సు అని అంటారనుకున్నారా? ఇవి జాతకాల మహాపాతకాలు. ఏమైందండి? ఏమైందని మెల్లిగా అడుగుతారేమిటండి? ఈ రెండు జాతకాలు కలిస్తే మన ఊరి మురికాలం కూడా వస్తుంది సునామీ. అకార్డింగ్ టు జాతకాస్ ఈ పెళ్లి కుదరదు. ఈ రోజుల్లో జాతకాలండి పంతులు గారు. పెట్టండి ముహూర్తం. పెడతా. నాదేం పోయింది, కానీ పెడితే అది ముహూర్తం కాదు, శ్రాద్ధం అవుతుంది. ఏమిటి పంతులు గారు మీరనేది ఏమిటి? వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే 2 ఏళ్లలో 2 పీనుగలు వేస్తాయి. ఎవరివో కావు, మెయిన్ హెడ్స్. పంతులు గారు, 2 కాదు 200 పోయినా సరే ఈ పెళ్లి జరగాలంటే. ఒరేయ్, నీదేం పోయిందిరా? ఆయన చెప్పేది మెయిన్ హెడ్స్ అంట. మారే ఉండవే. పోన్లేండి బాబు గారు, ఈ జన్మలో వియంకులమయ్యే అదృష్టం మనకు లేదు అనుకుందాం. 5కు 10 చేసావు, ఎరగదే నీకెందుకు? ఇదేంటి ఇక్కడ ఉంది? ఎక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటుందయ్యా? అమ్మాయి పెళ్లి కూతురు. దాంతో మనకెందుకు? ఇక చూడు సెలరీకి పోతా. మరి వెళ్ళి వస్తాం బాబు గారు. ఏంట్రా? ఈ పెళ్లి జరగాలంతే. జాతకాలు కలవటం లేదంట, వదిలేరా. జాతకాలు లేదు, చెంతకలేదు, నువ్వు ఉండమ్మా. ఇదిగో పంతులు గారు, నువ్వు ఇంకోసారి మంచి దృష్టి పెట్టి చూడు. ఎన్నిసార్లు చూసేది, మాకు వేరే పని ఏదైంది. మంచి దృష్టి పెట్టి చూడు పంతులు. పర్లేదే, నువ్వు కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు. ఇక చూడు చంపేస్తా. బ్రష్టురా, ఏమిట్రా అర్థం చేసుకునేది? కుదరదు అని చెబుతుంటే అర్థం కదా నీకు? పంతులు గారు ఇంకొకసారి చూడండి అని చెప్పి. ఇంకొక మాట మాట్లాడేవంటే నా పౌరోహిత్యాన్ని అవమానించినట్టే. నీ కళ్ళు పేలిపోతాయి, జాగ్రత్త. అరే వదిలేరా, కుదరదు అంటున్నారు కదా. ఎందుకు కుదరదని ఉండరా? ఎలా కుదురుతుందో నాయనా? అరే ఏంట్రా ఇది? అరే రే, రే. వీడికి అమ్మ కూర్చోవే, నీకు దండమే, కూర్చోవే. కుదురుద్దని చెప్పరా నీచుడా. నీచుడా? ఏమిటి డైలాగ్ మారింది? దోశ చాలేదా? ఇక జీవిస్తా చూడు. ఏంటి కుదరదు అని చెబుతున్నాను, లేకపోతే ఇంకో 2 పీనుగులు ఇంక్లూడింగ్ లేడీస్ లేస్తాయి. ఏంట్రా లేచేది? కుదురుది అని చెప్పతే ముందు నీ పేరు నరికేస్తా. నువ్వు చంపినా నరికినా సరే కుదరదు, కుదరదు, కుదరదు. ఇదిగో పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాను కదా, మొత్తం 10 ఇవ్వాలమ్మా. కుదురుద్దని చెప్పు. కుదరదు, అరే కుదరదు. ఒరే, చచ్చిపోతారా? ఆపారా? నువ్వులే, నేను కూర్చున్నావు. అరే అరే చంద్రం, అరే ఆగరా చంద్రం. ఏంటి వీడు? హాయ్. నేనేదో ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ ఇస్తామని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కొడతావేంటే? కొట్టాలేవు పో. కాదు రమ్మగడా, నేను నిన్ను పెళ్లి చెడగొట్టమన్న మాట వాస్తవం, కానీ నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయినే.